వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఓకేనా? ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా ఈ వీడియోలో మీ అందరికీ కూడా శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు డైలీ 800 టికెట్లు రిలీజ్ చేస్తారండి. డైలీ కోటాలో ఎలా బుక్ చేసుకోవాలో ఇది కొత్త బుకింగ్, కొత్త రూల్స్ అనమాట చూపిస్తానండి. 10,000 రూపాయల విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అంటే, ముందుగా మీరు తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇందులో మీరు లాగిన్ డీటెయిల్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఇక్కడ గతంలో అయితే ఈ విఐపి బ్రేక్ దర్శన్ టోకెన్లు మీకు ఆఫ్లైన్ ద్వారా తిరుమల కొండపైన ఇచ్చేవారు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ చేశారు. వీటి ద్వారా స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్లు ప్రతిరోజు కూడా 800 విడుదల చేస్తారు. సో ఇక్కడ నేను లాగిన్ డీటెయిల్స్లో ముందుగా నా యూజర్ ఐడి, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, సర్వీసెస్లో శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ అని ఉంది కదా, ఇక్కడే మీరు డొనేషన్ 10,000 రూపాయలు పే చేయాలండి. పే చేసిన తర్వాత మీరు దర్శన్ టికెట్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తారు. బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ టు డొనేట్ అని చెప్పిన ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను. ఈ శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు అనేవి ప్రతిరోజు కూడా 800 ఇస్తారండి. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా న్యూ బుకింగ్. గతంలో అయితే ఈ బుకింగ్ అనేది నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి బుక్ చేసుకునేవారు. సో ఇప్పుడు ఇదంతా మీకు కొత్తగా జనవరి 9వ తారీఖు నుంచి ఈ సిస్టమ్ అనేది మీకు స్టార్ట్ చేశారు. అంతా కూడా ఆన్లైన్లో అయిపోయింది. మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు. చూడండి, 10,000 నుంచి 99,000 వరకు కడితే ఎన్ని టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు 2 టికెట్లు కావాలి అనుకోండి, 19,999 రూపాయలు కట్టాలి. అంటే ₹1 తక్కువ 20,000. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్క్రీన్ పైన ఈ రైట్ సైడ్ దగ్గర కంటిన్యూటీ డొనేట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమిటి అసలు దీని రూల్స్ ఏమిటి అని అవన్నీ ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ బాక్స్లో టిక్ చేసి మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతామని చెప్పి క్లిక్ చేయాలి. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, కరెంట్ డే బుకింగ్ ద్వారా శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు బుక్ చేసుకోవాలి అంటే ఒక యూజర్ ఐడితో 4 బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే 9 టికెట్లు బుక్ చేసుకోవాలి. అలాగే ఈ మనీ కూడా మీకు రిఫండ్ అనేది ఉండదు. వీటి ద్వారా మీరు బ్రేక్ దర్శన్ టికెట్లను డొనేషన్ కట్టిన రోజు నుంచి సంవత్సరం లోపల మీరు చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు 10,000 రూపాయల డొనేషన్ కట్టాలి కాబట్టి క్లిక్ చేసి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. 10,000కి అంటే ఒకరు మాత్రమే బుక్ చేసుకోగలరు కాబట్టి నాకు ఒక సీరియల్ నెంబరే వచ్చింది. ఒకవేళ మీరు 2, 3, 4 కంటే ఎక్కువ బుక్ చేసుకోలేరు కరెంట్ బుకింగ్ ద్వారా. అప్పుడు మీకు 20,000 అయితే 2 సీరియల్ నెంబర్సు, 40,000 కడితే 4 వస్తాయి. సో ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్లో మీ పేరు, మీ వయసు, మీ జెండరు, మేలా ఫీమేలా రాయండి. అయితే ఫోటో ఐడి వచ్చేసి మీరు ఆధార్ కార్డు, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్ పెట్టండి. ఐడి నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తుందండి, 10 నుంచి 10 సంవత్సరాలు పైబడ్డ వారందరూ కూడా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. మీ ఇంట్లో ఎవరైనా 10 సంవత్సరాల కంటే పైబడ్డ వయసు పిల్లలు కానీ ఉంటే తప్పకుండా ఈ టికెట్ తల్లిదండ్రులతో మీరు వెళ్ళాలి అంటే మీకు కూడా దర్శన టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఇక
మీరు అవన్నీ ఎంటర్ చేశాక తిరిగి మరలా అగ్రీ అనే బాక్స్, ఇన్స్ట్రక్షన్ బాక్స్, కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది. మీరు ఇక్కడ టిక్ చేసి కన్ఫర్మ్ చేయండి, అగ్రీ చేయండి. అప్పుడు ఒకసారి మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? అగ్రీ చేశాక మీరు ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. ఇప్పుడు మీరు డొనేషన్ని కడతారు. ఈ పేమెంట్ ఆప్షన్స్లో మీకు హెచ్డిఎఫ్సి ఉంది, ఫెడరల్ బ్యాంక్ ఉంది, మీ ఇష్టం. ఈ గేట్వే, ఇది ఓన్లీ గేట్వే. ఈ గేట్వే ద్వారా వెళ్ళి మీకు ఏదైనా బ్యాంక్ ఉంటే దాని ద్వారా మీరు పే చేయొచ్చు. తర్వాత మీరు పేమెంట్ గేట్వేకి వెళ్ళిన తర్వాత పేజ్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంది. సెలెక్ట్ చేస్తే వీసానా, మాస్టర్ కార్డా, రూపే కార్డా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఓకేనా? ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకోవాలి అంటే మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేస్తే చాలా రకాల బ్యాంకులు ఉన్నాయండి. మీకు ఏ బ్యాంకులో నుంచి మీరు పే చేయాలనుకుంటారో అది మీరు సెలెక్ట్ చేసుకొని పే చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను పే నౌ ఆప్షన్ ద్వారా డొనేషన్ అనేది పే చేయటం జరిగింది. ఇప్పుడు మీకు వెంటనే మీరు తిరిగి మరలా మెయిన్ వెబ్సైట్కి అనగా tirupati.balaji.ap.gov.in వెబ్సైట్కు వెళ్తారు. మీరు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మీకు డోనార్ ప్రివిలేజెస్ దర్శన్ రిడమ్షన్ అని కనిపిస్తుంది. ఫస్ట్ మనము ఇందాక స్టార్టింగ్లో మీకు ఈ ఆప్షన్ కనిపించలేదు. డొనేషన్ పే చేశాక మాత్రమే మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి ఇది హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. చూసారు కదండి, ఇక్కడ మీకు ఇక్కడ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంది. మీరు ఇలా 10,000 రూపాయలు కట్టారు అని చెప్పి మీకు ఇక్కడ ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ రీడీమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మీ టికెట్ని. సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఒక ఇమేజ్ పక్కన ఆ బాక్స్లో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది నేను చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, దర్శన టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా దర్శన టికెట్ బుక్ చేసుకున్న ప్రాసెస్. అక్కడ ఇమేజ్ దగ్గర మీరు క్లిక్ చేశాక తిరిగి సెకండ్ పేజ్లో మీకు ఇలాగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకుంటే ఏ రోజు దర్శన టికెట్ కావాలో మీరు బుక్ చేసుకోగలరు అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, అక్కడ నేను ఆ క్యాలెండర్లో క్లిక్ చేశాక జనవరి 27న దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశము 780 టికెట్లు అవకాశం ఉన్నది. సో మీరు ఏ డేట్ అయితే అంటే మీరు ఏ రోజైతే కావాలో ఆ రోజు ఆ క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజు ఎవరైనా ఫిబ్రవరిలో, మార్చిలోనో, ఏప్రిల్లోనో కావాలనుకుంటే ముందుగానే డొనేషన్ పే చేసి మీరందరూ కూడా ఉదయం 9 గంటలకి సిద్ధంగా ఉంటే క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకొని తిరిగి 500 రూపాయలు మీరు పే చేయాలి. అనగా సపోజ్ నేను 10,000 రూపాయలు డొనేషన్ కట్టాను కాబట్టి నాకు టికెట్ కావాలి అంటే సపరేట్గా 500 రూపాయలు పే చేయాలి. సపోజ్ మీరు 20,000 లేదా 30,000-40,000 కడితే 4 టికెట్లు కాబట్టి అప్పుడు మీరు 2,000 పే చేయాలి. టికెట్కి 500 ఎక్స్ట్రాగా పే చేసి దర్శన్ టికెట్ మీరు బుక్ చేసుకోవాలి. ఆ దర్శన్ టికెట్ మీరు ఇక్కడ ఈ పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి బుక్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇందాకట్లాగానే ఫెడరల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి 2 గేట్వేలు ఉన్నాయి. మీరు ఇక్కడ పే నౌ క్లిక్ చేసి ఇందాక నేను చూపించిన విధంగానే మీరు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ మీకు ఏది కావాలో అది చూస్ చేసుకొని పేమెంట్ చేస్తేనే మీకు టికెట్ వచ్చినట్టు. పేమెంట్ చేయకపోతే మీకు బ్రేక్ దర్శన్ టికెట్ వచ్చినట్టు కాదు. మీరు ముందుగా డొనేషన్ పే చేసి సిద్ధంగా ఉండండి. ఎందుకు అంటే ఉదయం 9 గంటలకి ఈ టికెట్లు ఓపెన్ చేసినప్పుడు అప్పుడే డొనేషన్ పే చేసి అప్పుడే మరలా యూజర్ ఐడి లాగిన్లో పాస్వర్డ్ అయ్యి మరలా క్యాలెండర్ సెలెక్ట్ చేస్తే ఈ 800 టికెట్లు అయిపోతాయి, టైం సరిపోదు. కాబట్టి ఒక అరగంట ముందు డొనేషన్ పే చేసి మీరు రెడీగా ఉండి ఉదయం 9 గంటలకు 800 టికెట్లు విడుదల చేస్తారు కాబట్టి ఒక 5 నిమిషాల ముందు సిద్ధంగా ఉంటే క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని టికెట్లు కావాలి అంటే మినిమము 1 మ్యాక్సిమం 4 టికెట్లే కరెంట్ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోగలరు. అవి మీరు బుక్ చేసుకోండి. అర్థమవుతుందా? సపరేట్గా తిరిగి 500 పే చేస్తేనే ఒక్కొక్క టికెట్ మీకు బుకింగ్ అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని భావిస్తూ నన్ను మీరు కామెంట్ సెక్షన్లో డౌట్లు ఉంటే అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.